జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడితే టోల్ ఫ్రీ నెంబర్కి నేను వస్తాను, జగన్ అన్న వాలిపోతాడన్నాడు. దిశ చట్టం, ఆ దిశ చట్టాన్ని మరి ఆయనే పెట్టారు కదా. ఆయన ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చి వాలిపోతాను, ఏ అక్కకి ఏ చెల్లెలకి అన్యాయం జరిగినా అని చెప్పి. మరి ఆ చట్టం వర్తించదా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యక్తిత్వ హననం? ఎగ్జాక్ట్లీ 100% మహిళల్ని ఎవరు అవమానపరిచినా, కించపరిచినా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, దాడులు చేసే ప్రయత్నం చేసిన, భౌతికంగా కానీ మానసికంగా కానీ దాడులు చేసినా డెఫినెట్ గా ఆ దిశ చట్టం వర్తిస్తుంది. అందుకే ఈ రోజు నేను మీడియా ద్వారా ప్రశ్నించాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ దిశ చట్టం ఎక్కడా? ఇక్కడ మీరు హామీలు ఇచ్చిన వాటి గురించి, అభివృద్ధి గురించే కదా ప్రశ్నించింది వైఎస్ షర్మిలారెడ్డి గారు. దాని గురించి మాట్లాడితే మీరు దాడి చేస్తారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ తరహాలో విభజించు పాలించు అనేటువంటి పాలసీతో వెళ్తుంది, కుటుంబాలు కూడా చీల్చుతుంది అనేది ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కామెంట్. సరే, దానికి షర్మిల రిప్లై ఇచ్చారు అనుకోండి. బట్ ఆ చీల్చడం అనే దాని మీద అమ్మతోడు అని చెప్పి ఆమె కూడా ఒట్టు వేయటం జరిగింది. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ చీల్చింది అని చెప్పి ఆయన చెప్పడం మీ పార్టీకి నష్టం కదా? ఎవడో కొండారెడ్డి అండి సార్, ఇంకెవరెవరో వైసీపీ పిచ్చి కుక్కల చేత పిచ్చి పిచ్చిగా మాట్లాడించినంత మాత్రాన ప్రతిదానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎవరని ఇవ్వడం జరిగింది. ఆవిడ డైరెక్ట్ గా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళందరూ కూడా దమ్ముంటే రండి, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అక్కడ బిడ్డల మీద కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ఆరోపణలు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో 23వ తారీఖున ఆవిడ జిల్లాల పర్యటన మొదలు పెట్టినప్పుడు సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అభివృద్ధిని చూపిస్తానన్నప్పుడు మీరు చెప్తారా టైము డేటు, నన్ను చెప్పమంటారా అని కూడా అడిగారు. ఆవిడ అడిగి ఏ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు అటు షర్మిల చెప్పినా ఇటు జగన్ చెప్పినా మేడం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్తూ మా అమ్మ సాక్ష్యం, మా అమ్మే సాక్ష్యం అని చెప్పి పదే పదే ఇవాళ కూడా చెప్పారు. విజయమ్మ సాక్ష్యం, విజయమ్మ చెప్పాలి అని. సో విజయమ్మ వచ్చి ఎప్పుడు చెప్తారు వీటన్నిటికీ వివరాలు? చెప్పే అవకాశం ఉందా? మేబీ అండి. ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు వస్తారని ఎవరన్నా అనుకున్నారా? ఆవిడ వచ్చారు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా త్వరలో విజయమ్మ గారు కూడా వస్తారు అని ఆశిస్తా ఉన్నాం. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నెరవేరాలి అంటే తప్పనిసరిగా వైఎస్ విజయమ్మ గారు కూడా వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆవిడ పైన కూడా ఉంది. సో షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? 170 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ అసలు 170 స్థానాల్లో అభ్యర్థులు మీకు ఉన్నారా? అంటే ఉన్నారంటే ఉన్నారు, అది కాదు, గెలిచేటువంటి కనీసం ఒక గౌరవప్రదమైన ఓటు సాధించేటువంటి అభ్యర్థులు ఉన్నారా? 2014 విభజన తర్వాత కూడా కాంగ్రెస్ అన్నారు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేస్తారు. 2019లో కూడా అదే మాట్లాడారు అందరూ కూడా. కానీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, మన కష్టాల నుంచి బయటపడాలంటే. సో మా దగ్గర మీరు ఊహించిన దానికంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో చాలా నాయకులు ఉన్నారు. గెలిచేస్తా మేము అన్ని సిద్ధం చేసుకుంటాము. ఇప్పుడు ఒక పిలిపించారు మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తివాదులందరూ కాంగ్రెస్ పార్టీకి వచ్చేయండి అని చెప్పి షర్మిల చెప్పారు. అదేనా మీరు చేసేటువంటి మార్పు, లేదంటే రాష్ట్రానికి తెచ్చేటువంటి ప్రయోజనాలు వాళ్ళ ద్వారానేనా? రాజకీయాల్లో ప్రజాభీష్టం మేరకు ఎవరైనా నాయకులు ఉంటారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కోపంతో ఉన్నారు. ఎందుకనంటే అతను చెప్పినవన్నీ అబద్ధవాలు, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు కాబట్టి. సో అందుకని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే నాయకులు డెఫినెట్ గా వేరే పార్టీల వైపు చూడాల్సింది. అది కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. మేము కూడా పిలిపోవడం జరిగింది, సొంత ఇంటికి తిరిగి రండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీని అధికారంలో తెచ్చుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అది కోరుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం, లేదంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిలాని తీసుకురావడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలు అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు?
దట్స్ ఆల్ నాన్ సెన్స్. ఈ ఎంత ఫేక్ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ బై వైసీపీ పార్టీ. అది మాకు చంద్రబాబు నాయుడుతో పని ఏంటండి? 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, అనేక సంక్షేమ పథకాలు, భారతదేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డెవలప్ జరుగుతుంది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. సో కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎళ్ళబోతుంది రాబోయేటువంటి రోజులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు సార్. 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన డెవలప్ చేస్తారని అనుకున్నారు. ఈజ్ ఆల్సో ఫెయిల్డ్ కదా. ప్రత్యేక హోదా, విభజన హామీలు, మన హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురావడంలో వైఫల్యం చెందాడు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యారు. సో ఇంకా వేరే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఆల్రెడీ మనకి నమ్మక ద్రోహం చేయడం జరిగింది. భారతీయ జనతా ఎవరు ఓటేసే పరిస్థితి లేదు దక్షిణ భారతదేశంలో. సో ప్రభుత్వం ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం లేదా? మీరు బలపడే కొంది ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. మీరు యాక్టివ్ అయ్యే కొంది మీరేమో మీరు అవునన్నా కాదన్నా అధికారంలోకి మీరైతే వచ్చేటువంటి పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు మీరు బలపడే కొంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోదా? జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా మేలు జరగదా? కర్ణాటకలోను తెలంగాణలో కూడా మీరందరూ, మీతో పాటు కేసీఆర్, బీజేపీ అందరూ కూడా కాంగ్రెస్ అరిచి పెట్టిన అధికారంలోకి రాదని చెప్పారు 2 నెలల ముందు ఓటింగ్ అప్పుడు కూడా. ఇప్పుడు కూడా మాకు 2 నెలల సమయం ఉంది, అది చాలు మాకు ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి, ప్రజలు మమ్మల్ని ఆదరించడానికి. సో ప్రభుత్వ ఓటు బ్యాంక్ అనేది వైసీపీ పార్టీతో ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. అది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. అందుకని మాకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరే ఊహించని విధంగా ఫలితాలు చూడబోతారు. సో జాతీయ ఈక్వేషన్ కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కి ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించి అయితే నేను మాట్లాడలేను సార్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలందరూ కూడా చెప్తారు. అదైతే అధిష్టానం చూసుకుంటుంది సార్. ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బీజేపీ తోటి కలవడానికి సిద్ధమయ్యారు. బహుశా నెక్స్ట్ వీక్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారని అంటున్నారు. ఒక కూటమిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏర్పడినప్పుడు మీరు కూడా ఒక కూటమి కట్టే ఆలోచన చేయరా? సార్ ఇండియా కూటమి ఆల్రెడీ ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ ఇండియా కూటమితో జతకట్టి మేము ఆల్రెడీ అనేక అంశాల మీద వెళ్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు అయితే కనుక రాహుల్ గాంధీ గారు అవినీతి పరులని, అవినీతి పార్టీలని దగ్గరకు రాణిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. అవునా? మరి జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వాళ్ళేమో బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం వచ్చే అవకాశం ఉందనే ఒక సూచన సోనియా గాంధీ చేస్తే అదంతా ఇప్పుడు మెటీరియలైజ్ చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ వాళ్ళని మేము దగ్గరకు కూడా రానివ్వలేదు సార్. మీరు అందరూ చూశారు. అతను ఏదో కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలని ఆలోచన చేశారు. రాహుల్ గాంధీ రిజెక్టెడ్ దట్ ఒపీనియన్ ఆల్సో. సో మాకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు అవసరం లేదు. మాకు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు కానీ, రాష్ట్రంలో కానీ మాకు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీర్ రెడ్డి గారు, అది పల్లం రాజు గారు, జేడీ శీలం గారు, అదేవిధంగా బాపిరాజు గారు, ఇటువంటి కుక్కుల రాజు గారు లాంటి నాయకత్వం మాకుంది. సో వీ కెన్ మేనేజ్ అవర్ ఓన్ సార్. సో ఓన్ గానే వెళ్తారా? కమ్యూనిస్టులతో కలిసి వెళ్తారు అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం ఆల్రెడీ భాగస్వామ్య పక్షాలు సార్. మేము ఇక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో, అనేక సమస్యల విషయంలో మేము వాళ్ళతో కలిసి మేము పోరాటం చేస్తాము. సో ఇప్పుడు ఇండియా కూటమి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమికి కష్టాలు వచ్చినట్టుంది, పెద్ద కుదుపులాగా కనిపిస్తూ ఉంది. నితీష్ కుమార్ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇండియా కూటమి ఎన్నికల దాకా ఉంటుందా? మమతా బెనర్జీ ఇంకొక వైపు వెళ్ళిపోతున్నారు, ఆపు ఇంకొక రకంగా డెసిషన్ తీసుకుంటుంది. ఇండియా కూటమి ఉందంటారు ఇంకా? దిస్ ఈజ్ ఆల్ మేనేజ్మెంట్ బై భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఏదో అందరినీ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని భయపెట్టి మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు తీసుకుంటా ఉన్నారు. నోబడి, మమతా బెనర్జీ గారి లాంటి లీడర్ భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొని ఆవిడ అధికారంలోకి వచ్చిందో మనందరం
ఆవిడ భయపడుతుందంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు కానీ సార్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి భయపడకపోతే ఆల్రెడీ చెప్పారు కదా, మేము మా దావని నేను చూసుకుంటానని చెప్పి చెప్తున్నారు కదా ఆవిడ. సార్ రకరకాల ఉంటాయి సార్. లోకల్లో సీట్ల సర్దుబాటు కానీ, అందరూ కోఆర్డినేషన్ కానీ, ఇవన్నీ అంశాలపైన కూడా రాహుల్ గాంధీ గారు పూర్తిగా దృష్టి పెట్టారు. ఆ దిశగా కూడా వాళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు. నితీష్ కూడా అంటారంటారా? నితీష్ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ ఆయన ఎన్డీఏ గారికి భాగస్వామి కాబోతున్నారు కదా. సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, కానీ ఇందులో ఒక నియంత్రణ ఓడించాలి అంటే ఇండియా కూటమిలో ఉన్నట్టు ఇప్పటి వరకు జతగట్టిన అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీద నడవబోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మోడీని శాశ్వతంగా తొలగించి ఇంటికి పంపించే రోజులు మీరు 2024 ఎన్నికల్లో చూస్తారు.